హలో గైస్, అదే మన దీపావళి రేస్లో మన సిద్ధు జొన్నలగడ్డ కూడా మొన్న జాక్ అనే మూవీతో కొంచెం డిసప్పాయింట్ చేశారు మనోడు. ఆల్రెడీ మనోడికి డీజే టిల్లుతో చాలా ఫాలోయింగ్ పెరిగింది. బట్ జాక్ మూవీ కొంచెం డిసప్పాయింట్ చేసినా సరే, ఇప్పుడు మనకు తెలుసు కదా అనే ఒక మూవీ, అంటే ఏదో కొత్త కథ చెప్తున్నారు అనిపిస్తుంది నాకైతే డైరెక్టర్. అండ్ అలాగే ఆయన క్యారెక్టరేషన్ ఏదైతే ఉందో సిద్ధు జొన్నలగడ్డ, మన ట్రైలర్ చూడండి ఒకసారి, ఆల్రెడీ వచ్చింది. అండ్ మన హీరోయిన్స్ కూడా రాశి ఖన్నా కానీ, అండ్ మన శ్రీనిధి శెట్టి, మంచి క్యాస్టింగ్ ఉంది. వైవా హర్ష, సో ఇలాగ మంచి క్యాస్టింగ్ ఉంది. అండ్ మనోడు క్యారెక్టరేషన్ ఎస్పెషల్లీ మాట్లాడుకుంటే ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుద్ది, ఏదో కొత్తగా చెప్తున్నాడు. అండ్ అలాగే వెరీ ఇంట్రెస్టింగ్, కొంచెం బోల్డ్గా అనిపించినా కూడా వెరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. చూద్దాం, అంటే బోల్డ్ అంటే మీరు అనుకున్న బోల్డ్ కాదు, ఆ క్యారెక్టరేషన్ అలా ఉంది అనిపిస్తుంది నాకు. చాలా విభిన్నంగా పాత్ర డిజైన్ చేసి అనిపిస్తుంది. చూద్దాం, మన సిద్ధు జొన్నలగడ్డకి జాక్ ఫ్లాప్ పడినా సరే, సో ఇప్పుడైతే మనకు ఈ దివాళి ఖచ్చితంగా హిట్ కొట్టాలనిపిద్దాం. అండ్ అలాగే ఇంకోటి వచ్చి మన తమనన్న మ్యూజిక్. సో తమనన్న మ్యూజిక్ కూడా డెఫినెట్లీ మన కథకు ప్లస్ అవుద్ది. పాటలు కూడా విన్నాను నేను, సో ఇట్స్ డీసెంట్ మ్యూజిక్ అయితే ఉంది. అండ్ అలాగే ట్రైలర్లో పెద్దగా చెప్పలేదు కథ, జస్ట్ రిలేషన్షిప్ మీద ఉన్నట్టుంది. అండ్ వీళ్ళిద్దరు కూడా ప్లస్ అవుతారు, ఇద్దరు బాగా లుక్స్ బ్యూటిఫుల్, అంటే ఇద్దరు బాగా కనబడుతున్నారు. అండ్ మన శ్రీనిధి శెట్టి అండ్ రాశి ఖన్నా చాలా గ్యాప్ ఇచ్చి తను కూడా వచ్చింది అనమాట. అండ్ మన ప్రొడక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ సినిమాకి తెలుసు కదాకి మనకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఈ మధ్య చాలా ప్రామిసింగ్ కంటెంట్ చేస్తున్నారు. మొన్నే మిరాయితో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు మన తేజ సజ్జాది. అండ్ మన రాజాసాబ్తో కూడా రాబోతున్నారు. ఇప్పుడు తెలుసు కదా మధ్యలో మన సిద్ధుని సపోర్ట్ చేయడానికి తెలుసు కదా మూవీతో కూడా రాబోతున్నారు. సో పీపుల్ మీడియా కంటెంట్ కూడా బాగుంది. అండ్ ఈ ముఖ్యంగా ఈ సినిమాకి చెప్పాలంటే డైరెక్టర్ గురించి మాట్లాడాలా. ఒక ఫీమేల్ డైరెక్టర్, అసలు ఆడవారు డైరెక్షన్ చేయడం అనేది మాటలు కాదు, చాలా కష్టం అని. ఒకప్పుడు నందిని రెడ్డి, కొంతమంది పేర్లు మనం వినేవాళ్ళము, అసలు ఈ మధ్య లేరు ఫీమేల్ డైరెక్టర్స్, చాలా అరుదుగా ఉంటారు. సో ఈమె నీరజా కోన, ఈమె ఒక కాస్ట్యూమ్ డిజైనర్గా చేశారు. మన చాలా సినిమాలకి, మ్యాక్సిమం మంచి సినిమాలకి, చాలా మంచి హీరోస్కి, డీసెంట్ హీరోస్ అందరికీ ఆమె అయితే చేశారనమాట. సో ఇప్పుడు ఈమె డెబ్యూ డైరెక్టర్గా తెలుసు కదా అనే మూవీతో కథ చెప్పాలని చెప్పి వస్తున్నారు. సో ఆమె కూడా మనం సపోర్ట్ చేయాలి. థియేటర్కి వెళ్ళి అయితే వాచ్ చేయండి ఖచ్చితంగా. సో చూద్దాం, ఓవరాల్గా ఇట్స్ గుడ్ ఎంటర్టైనర్ ఆఫ్ కోర్స్, ఎందుకంటే సిద్ధు ఉన్నాడంటే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా, అందులో డౌట్. సో దాంతోపాటు అంటే అదొక స్టైల్ డీజే టిల్లు, బట్ ఇదొక స్టైల్. సో కథ అనేది డైరెక్టర్ అనేది చూద్దాం ఎలా చెప్తాడు ఆడియన్స్కి అనేది. అది దివాళికి అయితే రాబోతుంది. మనకు టికెట్స్ అయితే ఆల్రెడీ బుక్ మై షోలో అందుబాటులో ఉన్నాయి. ఇది కూడా మనకి October 17th అయితే రిలీజ్ అవుతుంది, ఫ్రైడే ఇట్ సెల్ఫ్. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. లెట్స్ వాచ్ ఫర్ తెలుసు కదా అండ్ అన్ని మూవీస్ కూడా ఒకసారి చూద్దాం.